అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు సభ్య సమాజం అంతా తలదించుకుంది. ఇటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని తప్పుపట్టింది. శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి అన్ని అసోసియేషన్ సంబంధించిన విద్యార్థులందరినీ కలిసి రోహిత్ వేముల గారి తల్లి గారిని కూడా కలిసి ఇటువంటి సంఘటనలు ఈ స్వతంత్ర భారతదేశంలో జరగటం మనందరికీ తలదించుకునేటువంటి అవమానకరమైన పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావద్దని చెప్పి దానికి కారణం